ఈరోజు పొదిలి పట్టణంలో మన అమ్మవారిశాలకు సంబంధించినటువంటి ఆర్చిల యొక్క శంకుస్థాపన అనేది చేయడం జరిగింది. ముఖ్యంగా పొదిలి పట్టణం అనేది పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేయాలన్న ఉద్దేశంతో ఆల్రెడీ ప్రపోజల్స్ అన్ని కూడా పంపించాం 22 కోట్ల రూపాయలతోటి. అవి త్వరలో శాంక్షన్స్ వస్తాయి. శాంక్షన్స్ రాగానే ఈ పొదిలి పట్టణంలో ఎక్కడ కూడా రోడ్లకు డ్రైన్లకు ఇబ్బంది లేకుండా చేయబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ సమస్య ఎక్కువగా ఉండేది. అయితే మెయిన్ ఇక్కడ ప్రజలందరూ కూడా సాగర్ వాటర్ మీద ఎక్కువ దృష్టి పెడతారు. సాగర్ వాటర్ కావాలంటారు. కానీ సాగర్ వాటర్ అనేది మనకు దర్శి నుంచి పంపింగ్ జరగాలి కాబట్టి ఆ పంపింగ్ అనేది గతంలో 28 గంటలు చేసేవాళ్ళు. అటువంటిది ఈరోజు 42 గంటల పాటు పంపింగ్ చేపిస్తా ఉన్నాం. దానివల్ల కొద్దిగా వాటర్ అనేది పెరిగినా కూడా అయితే పూర్తి స్థాయిలో వాటర్ అనేది అందట్లేదు. అయితే దాని మీద కూడా నేను అధికారులతో మాట్లాడి ఏ రకంగా 100% ఇక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలో ఆ రకంగా చేసేదానికి మేము రేపు 7వ తారీఖు జరగబోయేటువంటి మీటింగ్లో కలెక్టర్ గారి దృష్టికి, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకొని పోతాం. తప్పకుండా సమస్యను పరిష్కారం అనేది చేయటం జరుగుతుంది. అయితే ఇటీవల వైసీపీ వాళ్ళు కోటి సంతకాల సేకరణ అని చెప్పి తిరుగుతా ఉన్నారు. వాళ్ళకి పని లేదు, ప్రస్తుతం ఏం పని చేయాలని అర్థం కాక వాళ్ళు ఈ రకంగా ప్రజలను తప్పుదోవ పట్టించేటువంటి పని ఒకటి పెట్టుకున్నారు. అంతకుముందు ప్రజల్ని తప్పుదోవ పట్టించేదానికి మద్యం కేసు ఉందని చెప్పి ఎత్తుకున్నారు. తీరా మద్యంలో వాళ్ళు దొంగలుగా దొరికిపోయేసరికల్లా ఇప్పుడు మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ అని చెప్పి ఒక వంక పెట్టుకొని తిరుగుతా ఉన్నారు. ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తూ ఉంటే వీళ్ళకి ఎందుకు ఒప్పటం లేదో మాకైతే అర్థం కావటం లేదు. 8,500 కోట్ల రూపాయలని ప్రైవేటు వ్యక్తుల ద్వారా పెట్టుబడి తీసుకుని వచ్చి ఇచ్చి ఈరోజు హాస్పిటల్స్ పట్ల దృష్టి పెట్టి చేస్తూ ఉంటే మీరు ఎందుకు దీనికి అడ్డు చెప్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. మీకంటే ఎక్కువ మెడికల్ సీట్లు తెస్తున్నాం కదా, అలాగే మీకంటే ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి మేము 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ వర్తించే విధంగా తీసుకొస్తా ఉన్నాం కదా, అలాగే ప్రీ ఓపీ అని చెప్పి ఇచ్చాం కదా. ఎందుకు మీకు ఏంటి? ఇప్పుడు పేదవాడి దగ్గర డబ్బు వసూలు చేస్తే మేము అబ్బాయి నేను చెప్పిన తప్పు రైటు, మీరు వాళ్ళు తప్పు చెప్పారు, వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారు అని చెప్పొచ్చు. మేము 100% 33 సంవత్సరాల పాటు ఫ్రీ ఓపీ ఐపీలో గవర్నమెంట్ నిధులతోటి మీకు చేపిస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. మీరు పని పాటు లేకుండా కోటి సంతకాల సేకరణ అని చెప్పి ఊరు తిరుగుతూ ఉన్నారు. మీరు ఏం చేసుకున్నా ఈ ప్రజలు మిమ్మల్ని నమ్మేటువంటి పరిస్థితిలో లేరు. మీరు చేసినటువంటి దుర్మార్గాలు, మీరు చేసినటువంటి దురాగతాలు ఈ ప్రజలు మర్చిపోయే పరిస్థితిలో లేరు. ఇంకా మీరు మళ్ళా లైన్లోకి రావాలంటే ఇంకొక 20 సంవత్సరాలు పడుతుందేమో. అంతవరకు మీరు చక్కబని చేసుకుంటే కూర్చోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.